సో, మొన్నటి నుంచి గూడా మనము ఏ రాశి వారికి ఒక చిన్న 3 పాయింట్స్ నరదృష్టి, నరఘోష, శత్రుత్వం ఉండగూడదు అనే పాయింట్ల మీద మనం కొన్ని రెమెడీస్ చెప్తున్నాం. కానీ చాలా మందికేంటంటే డౌట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం పంచాంగం రాంగానే జూసుకుంటారు. రాజపూజ్యం ఇంత, అవమానం ఇంత, ఆదాయం ఇంత, వ్యయం ఇంత. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే అది తీసుకోండి ఫస్ట్. అది అందరికి ఇప్పుడు 10,00,000 మంది మేషరాశిలో ఉన్నారంటే 10,00,000 మందికి అదే జరుగుతదంటే జరగదు సార్ అది. ఎవడి కర్మ వాడిది, వాడి జాతకంలో ఉన్న గ్రహస్థితి బట్టే ఉంటది తప్ప రాశి ఫలాలు అందరికి వర్తిస్తాయంటే వర్తించవు. అందుకనే అంట చాలా మంది టైమ్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు రాశి ఫలాలు చూసుకొని. వాళ్ళని వాళ్ళే డౌన్ ఫాల్ చేసుకుంటారు. ఇప్పుడు అంబానీ పొద్దుగాల లేసి రాశి ఫలాలు చూసుకుంటాడా? అరే వాళ్ళది ఒక్కసారి చూసుకుంటాం నా జాతకంలో ఈ యోగం ఉంది అంటే రైట్ అలా వెనక తిరిగి చూడరాళ్ళు. రాశి ఫలాలైతే ఏందిరా బోయ్ నేను డిసైడ్ చేసింది జరుగుతది అన్న మైండ్ సెట్ తోటి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను కూడా పొద్దుగాల లేస్తే రాశి ఫలాల విషయాల్లో ఏమున్నది. నా కర్మ ఇవాళ నేను లేపినా, నేను ఊపిరి తీసుకుంటున్నా అంటే తండ్రి ఏదో కార్యం చేయాలి కాబట్టి మనం ఉన్నాం. నా బాధ్యత నాది నా పని నేను చేసుకుంటా. అంతే మీరు పొద్దుగాల లేవంగానే ఒకళ్ళుంటారు. పొద్దుగాల లేవంగానే ఫస్ట్ ఆ పేపర్ ఓపెన్ చేసి ఆ రాశి ఫలాలు ఏంటిది లేదంటే టీవీ పెట్టి అది. టైం వేస్ట్ చేయకండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంటే ఖచ్చితంగా అగ్నేశమిత్రాజ్‌ని కలవండి. ఈ 2026లోనైనా మీరు అదృష్టవంతులుగా మారే అవకాశం పూర్తిగా ఉంది. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటిది? ఈ నరదృష్టి ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, శత్రుత్వం ఉండొద్దు అంటే ఎవరైతే ధనుర్రాశి వారు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నరదృష్టి ఉండకూడదు ధనుర్రాశి వారికి. మీరేం చేయండి అంటే ప్రతి గురువారం, గురువారం నాకు ఈ నరదృష్టి ఉండకూడదు అన్నప్పుడు మీరేం చేయండి అంటే కొన్ని పసుపావాలు, ఒక 2 లవంగాలు, ఒక 2 మిరియాలు, అలాగే కొంచెం బెల్లం. ఒక మట్టి ప్రమిదలో వేసేసి గురువారం రోజు దాన్ని ముట్టిచ్చి, ఆ పొగను మీరు ఇంట్లో మొత్తం గూడా తిప్పండి కొంచెం. తిప్పేసి ఇంటి బయట పెట్టేసేయండి. ఇది మీకు నరదృష్టి లేకుండా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీ ఇంటి మీద నరదృష్టి లేకుండా చేస్తుంది. సెకండ్ నరఘోష ఉండకూడదు. అసలు ఎవడు నా మీద ఏడవకూడదు. ఎవరు చూసినా సరే ఏడవటం సార్ డెవలప్‌మెంట్ అనేది నాకు ఇంకా బ్యాక్‌కెళ్ళిపోతున్నానన్నప్పుడు మీరు నరఘోష ఉండకుండా ఉండాలి అంటే ధనుర్రాశి వారు ఏం జేయాలి? మీరు గోమాతకి ఆదివారం, ఆదివారం చిన్న క్వాంటిటీలో మనం ఏం జేయాలంటే ఒక 3 చపాతీలు జేసుకోండి. ఆ చపాతీలో బెల్లం పెట్టండి. దాంట్లో కొంచెం చక్కెర లైట్‌గా చక్కెర వేయండి. అది మంచిగా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళి గోమాతకి పెట్టండి. ఒక 3 చపాతీలు ఆదివారం, ఆదివారం పెట్టండి. ఆటోమేటిక్‌గా మీకు ఎలాంటి నరఘోష ఉన్నా, మీ దాంట్ మీద ఏమన్నా ప్రయోగాలు జరిగినా, ఎలాంటివి ఉన్నా సరే గాని సండే 4 సండేలు చేస్తా అంటే 4 సండేలు చేయండి. లేదా నెలకొకసారి చేస్తే 2 సార్లు చేస్తా అంటే మీ చాయిస్. బట్ ఆదివారం రోజు చేసినట్టయితే ఈ నరఘోష అనేది ధనుర్రాశి వారికి ఉండదు. థర్డ్ నాకు శత్రుత్వం ఉండొద్దు గురుగారు. ఎవరు గాని శత్రువు అనేవాడే నాకు ఉండకూడదు అనుకుంటే సింపుల్ లాజిక్ ఒకటే. నువ్వు నెలలో ఒకసారి ఏం చేయంటే దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే చూసుకో. దాని దగ్గరికి మనం ఏం చేయాలంటే ఒక చిన్నది ఏదైనా పేపర్ తీసుకోండి. ఆ పేపర్‌లో కొంచెం చక్కెరేయండి. దాంట్లో ఒక పసుపు కొమ్ము పెట్టండి. అలాగే దాంట్లో ఒక 3 ఇలాచీలేయండి. వేసేసి మంచిగా నీకు నాకెవడు శత్రుత్వం ఉండొద్దు తండ్రి అని చెప్పి కోరుకొని, మంచిగా దాన్ని ఫోల్డ్ చేసి టెంపుల్‌లోనైనా, బయట ఎక్కడైనా సరే గాని రావి చెట్టు ఉంటే, ఆ రావి చెట్టు మొదల్లో పెట్టేసేయండి. ఇది మీరు వెడ్నెస్‌డే అయినా చేయొచ్చు, సాటర్‌డే అయినా చేయొచ్చు. ఎవరికైతే ధనుర్రాశి వారికి శత్రుత్వం ఉండొద్దు అనుకున్న వారు ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే నాకు ఇంకా నేను డెప్త్‌గా తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే, మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్‌కి ఎమ్మటే కాల్ చేయండి. డైరెక్ట్‌గా అంటే హైదరాబాద్ వచ్చి కలవచ్చు. లేదనుకుంటేనేమో మీరు ఎక్కడున్నా సరే గానీ, ఫోన్ అపాయింట్‌మెంట్ మీరు అమౌంట్ అనేది మీరు ఆహ్, ఆఫీస్‌కి కాల్ చేసి మీకు ప్రాసెస్ మొత్తం చెప్తారు. మీరు అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే, మనం అప్పుడు మీకు డైరెక్ట్ ఎలా నేను చెప్తాను, ఫోన్‌లో కూడా అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ. అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, లాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు.
మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.